వందనాలు. సేవకుని గొప్పతనం గురించి, తర్వాత సేవకుడు ఏం నేర్చుకొని మనకు ఏం బోధించాడో దాంట్లో నిలవడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలి. సో అదే మనము సేవకునికి ఇచ్చే ఘనమైన నివాళిగా ఉంటుంది. తర్వాత నేను ఇంత క్లోజ్గా ఉన్నా కూడా నేను ఎప్పుడు అంకుల్ అనే పిలవగలిగేవాడిని. సో రేయాన్ రోడ్రిగ్స్ అనేసి ఒక ఆయన ఫ్రమ్ యూకేలో ఉంటారు. ఆయన ఒక్కడు మాత్రమే డైరెక్ట్గా పాప అని పిలిచేవాడు. సో అంకుల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చి హీ హాజ్ లాస్ట్ హిస్ ఫాదర్. ఆ టైంలో గిడియన్ మైకేల్ ఎప్పుడు అంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ యూకేలో సేవకుని గురించి ఆయన చిన్న సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళ మదర్ ఇన్ లా, ఐ డోంట్ నో. సో షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. ఓకే, ఆమె ఖచ్చితంగా షీ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అలాంటప్పుడు గిడియన్ అంకుల్ గురించి చెప్పారు. ఐ హ్యావ్ ఎ మ్యాన్, ఐ నో ఎ మ్యాన్ హూ ఇస్ సో పవర్ఫుల్ అండ్ ఎనీ ఆఫ్ హిస్ ప్రేయర్, ఆయన ఏమి ప్రార్థన చేసి దేవుని అడిగినా కూడా ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఒక మంచి విశ్వాసాన్ని ఆయనకు చెప్పారు. ఆయన జీవితం జరిగిన అనేకమైన సంఘటనలు ఆయనకు తెలిపినప్పుడు ఆయన చాలా ట్రస్ట్ అండ్ ఫెయిత్తో అక్కడ నుంచి ఫోన్ చేసి మా పరిస్థితి ఇలాగుంది అని చెప్పి అంకుల్ దగ్గర ప్రార్థన కోరినప్పుడు ఆమె షీ అండర్వెంట్ ద సర్జరీ అండ్ షీ కేమ్ అవుట్ సర్, షీ స్టిల్ లివింగ్. సో అంత పెద్ద టెస్టిమనీతో ఆయన విచిత్రపోయాడు, ఎందుకంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్. సో ఆల్మోస్ట్ డిక్లేర్డ్ అంటే మీ ఖచ్చితంగా షీ ఈస్ గోయింగ్ టు డై. సో అలాంటి పరిస్థితుల్లో ఈ గిడియన్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన అంత విశ్వాసంతో నమ్మకంతో సేవకుడిని ఎక్కడ ముఖం కూడా తెలియదు సేవకుడి గురించి అక్కడ నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత ఆయన అంకుల్ చూడడానికే యూకే నుంచి వచ్చి ఒకే ఒక రోజే కలిసి ఆయన అంటే ఎంత కానుకలు అనుకున్నాడో కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వచ్చి, విచ్ ఇస్ ఇంపాసిబుల్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. జాషువా పెళ్ళి దగ్గరకు వచ్చింది. డబ్బులు అంటే సేవకుడు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించడు, చూడడు, ఎవరిని అడగడు. ఆయన వచ్చాడు, కొన్ని లక్షలు చేతిలో పెట్టి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే అప్పుడు తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు తండ్రి లేడు కాబట్టి నన్ను తండ్రిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, నాకు తండ్రిగా ఉండగలరా అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు హీ సెడ్ ఎస్. సో అందుకే హీ కాల్స్ హిమ్ పాపా. ఓకే, సో ఆయన ప్రత్యేకంగా నాకు అంటే డబ్బులు పంపించి సెలబ్రేట్ మై పాపాస్ డే, ఎందుకంటే హీ కుడ్ నాట్ కమ్. సో ఆయన పెద్ద భారం నా భుజం పైన పెట్టాడు, ఏమనేసి ఇంత పెద్ద సేవకుడిని మళ్ళీ నేను జీవితం ఎప్పుడు చూడలేను. సో సెలబ్రేట్ హిస్ లైఫ్, ఎందుకంటే ఆయన ఇంత గొప్ప సేవకుని గిడియన్ ద్వారా నాకు పరిచయం చేశాడు. సో ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి సేవకుని కలిసి హీ కంటిన్యూడ్ హిస్ రిలేషన్షిప్ విత్ అంకుల్. సో వాట్సాప్లో ఆయన చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం రిప్లైస్ అంతా సేవకుడు నాతోనే ఇప్పిస్తాడు. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మ్యాన్ ఫర్ హిమ్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అంకుల్ ఎబినేజర్. ఆయన ఫోన్ చేస్తే డిఫరెంట్ టైం జోన్స్లో ఉంటారు కాబట్టి మెసేజ్ పెట్టి హీ ఫీల్స్ సో కంఫర్టబుల్ దట్ హిస్ వర్క్ ఇస్ డన్. ఆయన ప్రేయర్ చేసి తాతకి చెప్పేశాను, సో నా ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ వస్తుంది, ఏమనేసి థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ థింగ్ వికాస్ అర్చన అనేసి యూఎస్లో ఉంటారు వాళ్ళకు అంకుల్ దొరికారంటే ఫోన్లో దొరికారంటే వాళ్ళకి నిమిషాలు సరిపోవు, అంటే సెకండ్స్ సరిపోవు, నిమిషాలు సరిపోవు, వాళ్ళకి గంటలే కావాలని కోరుకుంటూ ఉంటారు. అంకుల్ దొరికితే ప్రతిసారి అంకుల్ మా గురించి ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అర్చన ఫీబే, వాళ్ళ హస్బెండ్ వికాస్, తర్వాత బర్నబా, దీపిక ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా అతిథి అమ్మన్ అనేసి చిన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా బ్యాప్టిజమ్స్ కోసం వాళ్ళు అదే పనిగా అంటే ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళతో కోసం బ్యాప్టిజం ఇవ్వడం కోసము అప్పటికప్పుడు సేవకుడు తొట్టిగా మంది కట్టించి వాళ్ళతో పాటు 40 మంది పైన బ్యాప్టిజం ఇచ్చారు. తర్వాత ఇమాన్యుయల్ వాళ్ళ కుటుంబం యూఎస్ నుంచి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ తాత బ్యాప్టిజం తీసుకున్నారు, వాళ్ళ తండ్రి బ్యాప్టిజం తీసుకున్నాడు, వాళ్ళ తండ్రి తీసుకొని వచ్చాడు. ఇటువంటి సేవకుడు మళ్ళీ మీకు దొరకడరా అని చెప్తే దే ఆల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూఎస్ఏ. వాళ్ళతో పాటు ఎంతోమంది చిన్నపిల్లలకి ఎంతోమందికి ఒక అవకాశం దొరికింది. ఫస్ట్ స్లైడ్ షోలో చూపించారు.
సో అనేక మంది సేవకుని ద్వారా బాప్తిజం పొందడానికి, వచనం లోతుగా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదే వచనం పైన నిలబడి మనం కట్టబడి ఇంతకు ముందు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత సేవకుని విషయంలో సేవకుడు బాగలేరని చెప్పినప్పుడు ఎవరు ఏమి ఆలోచించకుండా, అంటే ఇప్పుడు సేవకుడు ఎవరిని అడగరు, ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరి దగ్గర గురించి ఎక్స్పెక్ట్ చేయరు. సో చెప్తానే చాలామంది బయట నుంచి ఇక్కడ నుంచి హాస్పిటల్కి ఏమేమి అవసరం ఉందని చెప్పి అమౌంట్స్ పంపించారు. సో సేవకుడు అంటే ఆయన చివరి ఊపిరి వరకు దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉన్నాడు. మనుషులను చూడలేదు, మనుషుల పైన ఆధారపడలేదు. కానీ ఆయనకి ఏ కొదువ లేకుండా నిమిషాల మీద అనుకున్న కంటే ఎక్కువ దేవుడు సహాయం చేశాడు. నేను ఒక చిన్న పాత్ర మాత్రమే. అంటే ప్రభు సన్నిధిలో నేను ఏడవకూడదు, ఎందుకంటే నన్ను అంత ధైర్యంగా ఉంచాడు. ఆయన నా రాజు దగ్గర, ఈయన ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి చాలా సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను. ఆయన బతుకున్నంతసేపు నేను ఎన్నోసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను, దేవుడు కనికరిస్తారని. చనిపోయిన తర్వాత నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఇలాగే ఇదే ధైర్యంతో ముందుకు కొనసాగేటట్టు దేవుడు మాకు కృప చూపించాలి. సంఘస్థులు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఎవరి తోచింది ఎవరికి సహాయం అనుకున్నదంతా వాళ్ళు అంకుల్ అకౌంట్ ఉంది, దాంట్లో వాడబడడానికి ఎవరికి కూడా తెలియదు, కానీ టక డబ్బులు వేస్తూ వచ్చారు. సో సేవకుడికి ఏది తక్కువ లేకుండా కుటుంబం, ఎందుకంటే జాషువాని ఎక్కువ ప్రేమిస్తాడు. సో సండే అంటేనే అంకుల్ పిల్లిలాగా తయారైపోతాడు. అంత సాటర్డే వరకు, సండే మార్నింగ్ వరకు వీక్ ఉన్నా కూడా సండే ఆ ప్రేయర్ టైం వచ్చే వాళ్ళకి హీ వాంట్స్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఆయన అంటే ఊపిరితో సమానంగా భావించేవారు. సో ఆ రోజు కూడా సండే కూడా మేము రాకముందే మేరీ ఫ్యామిలీ పిల్లలు ఎవరు అందరూ వచ్చి ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడగలిగారు. తర్వాత అదే రోజు సాయంకాలము నన్ను వాళ్ళందరికీ ఉన్న స్టాఫ్ అందరికీ, అక్కడ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మై స్పిరిచువల్ సన్ అని చెప్పి వాళ్ళు చెప్పడమే కాకుండా యు ఆర్ మై సన్ అని చెప్పి నాకు చెప్పి 2 చేతులు పెట్టి నన్ను ఆశీర్వదించారు. మామూలుగా వచ్చి 2 చేతులు ఎప్పుడన్నా ఇక్కడ బయట దూరంగా వెళ్ళినప్పుడు, ఫారిన్ వెళ్ళినప్పుడు మాత్రమే హక్ చేసుకుంటారు. నాకు ఎప్పుడు అంత అవకాశం ఉండేది కాదు. ఎంతసేపు ఉన్న పిల్లలు మాత్రమే దగ్గర తీసుకొని హక్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా చాలా దూరం వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నన్ను పిలిచి హక్ చేసుకొని పంపించేవారు. కొన్ని నెలల క్రితం నుంచి ఇంట్లో ఒకసారి బాత్రూంలో ఒకసారి పడ్డారని చెప్పారు. తర్వాత ఇంట్లో హాల్లో కూడా ఒకసారి పడ్డారు. అప్పుడు ఇంతకుముందు ఏమైందంటే ఒకసారి ఇలాగే తలదిరుతుంది అన్నప్పుడు కేర్ హాస్పిటల్కి మిడ్ నైట్లో తీసుకొని వెళ్ళాను. తర్వాత అప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ అని చెప్పాను. సో అది ఎంఆర్ఐ అంటే సేవకుడికి ఏది పడితే అది ఇష్టం ఉండదు. ఆయన పూర్తిగా దేవుని పైన ఆధారపడి ఉంటాడు. సో ఏది పడితే చేయడానికి ఖచ్చితంగా లేదు. సో మళ్ళీ కొన్ని నెలల తర్వాత, మళ్ళీ ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ అలాంటిదే వచ్చినప్పుడు నేను వెళ్ళి అంకుల్ పర్మిషన్ లేకుండా ఎంఆర్ఐ చేయించాను. వచ్చిన తర్వాత నాకు కొన్ని రోజులు నా పైన కోప్పడేవారు. ఎందుకంటే నా కన్సర్న్ లేకుండా నువ్వు నన్ను ఎందుకు చేయించావు అనేసి. నా భయం ఏమంటే తెలిసి పొరపాటు చేయకుండా ఐ కెనాట్ లూజ్ సచ్ ఎ బిగ్ పర్సనాలిటీ అని చెప్పి నేను చొరవ తీసుకొని చేశాను. తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆయనే చెప్తారు, యూ టేక్ మీ టు సంబడి అని చెప్పి చెప్తారు. ఏం చెప్తే అది మాత్రమే చేస్తాను. ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడికి తీసుకోవడానికి లేదు, ఏమీ చెప్పడానికి లేదు. ఆయన ఇంత క్లోజ్గా ఉండంటే ఇప్పుడు అగ్నితో ఉండడం చాలా కష్టం. నేనైతే ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ అండ్ అన్టేమ్డ్ పర్సనాలిటీ. నన్ను ఎవరు కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ నేను ఎవరి మాట వింటానంటే అంకుల్ మాట మాత్రమే వింటూ వినడం వల్లనే నేను ఇంత సాఫ్ట్గా తయారయ్యేసి. ఎందుకంటే నాకు ఏడుపు అనేది రాదు, వెరీ హార్డ్. అట్లాంటిది ఇప్పుడు ఏదో చివరితో చూసినా కూడా నేను తట్టుకోలేను. అంటే ఇవి రాతి హృదయాన్ని పూర్తిగా మార్చి నన్ను మొట్టమొదటిగా మనిషిని చేశారు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు సరైన బోధ లేకపోవడం వల్ల దేవుడికి నాకు మాత్రం కనెక్షన్ ఉండేది. ఐ లవ్ మై గాడ్ అండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మై గాడ్. దీన్ని బట్టి దేవుడు నాకు సేవకుని పరిచయం చేసి ఏ విధంగా దేవుని ప్రేమించాలి అని చెప్పి ఒక్కొక్కటి వచనం చెప్పుకుంటూ వచ్చారు. వచనం అంటే చదవడము, దాన్ని గ్రహించడము, నెరవేర్చడము, చిన్న ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్పన్నారు. సో చిన్న స్టార్ట్ చేసి ఎనీథింగ్ ఫర్ గాడ్ అంటే ఒక ప్రార్థన చేసుకోమని చెప్పారు, నేర్పించారు. జీవించడం అయితే క్రీస్తు, చావైతే లాభం అనే ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పి ఎప్పుడు
బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పి ఆ లెవెల్కి తీసుకొని వెళ్ళాడు. సో ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పుకున్నానంటే సేవకుడు పరిచయమే మా జీవితంలో ఒక గొప్ప సంఘటన. సో సేవకుని బట్టి మేము ఇక్కడ ఉన్నాము. యాక్చువల్గా యూకేకి వెళ్ళాల్సిన వాళ్ళు అప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, ఇప్పుడు మీరు యూకేకి వెళ్తే పైకి వస్తారు, తర్వాత సేవకు నిలబడతారు, కానీ మీ డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదు. మీరు దేవునిలో బలపడితే మీరు మీ ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. మీరు అక్కడికి వెళ్ళి ఏమైతే సంపాదించి అక్కడికంటే ఎక్కువ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలని ఒకే ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాట పట్టుకొని నేను, నా భార్య, మాకు ఉన్నది చాలు, ఏది ఉంటే అది విల్ కంటిన్యూ విత్ అవర్ లైఫ్ అని చెప్పి సేవకుని దగ్గర ఉన్నాము. తర్వాత 7 years తర్వాత కూడా మాకు పిల్లలు లేరు. ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే మా జీవితంలో ప్రతి రోజు ఒక విచిత్రమైన సమయం. సారీ, నేను టైం ఎక్కువ తీసుకుంటానేమో. సో పిల్లలు పుట్టినంత వరకు మాకు వచనంలో ప్రతిరోజు ఆల్మోస్ట్ వచనంలో చెప్పి మాకు ఒక స్టోరీ చెప్పారు. షూస్ ఆర్ నో షూస్ అనేసి చాలామంది చెప్పే ఉంటారు, చాలాసార్లు చెప్పి ఉంటాను. సో ఆ స్టోరీ చెప్పి మమ్మల్ని దేవుడు ఏదైనా ఇస్తే ఆయన ఇష్టం. యూ కెన్ నాట్ డిమాండ్, యూ కెన్ ఓన్లీ రిక్వెస్ట్. ఆయన ఇవ్వడము ఇవ్వకపోవడం ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వారు ఆయన కృప ఉంటే చాలని చెప్పి మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేశారు. తర్వాత ప్రిసిల్లా ప్రార్థనల వల్ల, సేవకుని యొక్క ప్రత్యేకమైన ప్రార్థనల వల్ల మాకు ప్రిసిల్లా దొరికింది. తర్వాత ఎలీషా కొడుకు కావాలని చెప్పి కోరినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసి ఎలీషా వచ్చారు. వాళ్ళు పుట్టిన తర్వాత మాకు జీవితంలో చాలామైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, లేదా మమ్మల్ని రమ్మని చెప్పేవారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత సేవకుడు మా ఇంటికి ప్రతిరోజు రావడం అనేది ఒక మందసం మా ఇంట్లోనే ఉండడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను.